హాయ్ గైస్, లెట్స్ ప్రిపేర్ గోబీ ఫ్రైడ్ రైస్ మనం చేద్దాం. ఫస్ట్ గోబీ ఫ్రైడ్ రైస్కి క్యాబేజీ పువ్వు ఉండాలి. సో ఆ పువ్వుని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ లైక్ ఎంత అంటే చిన్నగా, మరీ చిన్నగా ఉండకూడదు, ఒక మీడియం సైజ్ ఉంటే సరిపోద్ది. మరీ చిన్నవైతే ఉడికినప్పుడు విడిపోతాయి. సో వాటిని ఉప్పులో వేసుకొని వాటిని కొద్దిసేపు ఉడకనియాలి. ఎంత ఉడకని అంటే ఫోర్క్ పెడితే దిగ్గేంత సరిపోద్ది, ఎక్కువ ఉడకకూడదు, జస్ట్ 70% కుక్ అవ్వాలి. తర్వాత అందులో 1 స్పూన్ మైదా పిండి అండ్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని, తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. తర్వాత నూనెలో వేగించుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని, లేదా లోపల కుక్ అవ్వదు, హైలో మాత్రం పెట్టొద్దు. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంతో హై ఫ్లేమ్లో చేసుకోండి, లేకపోతే స్మోకీ ఫ్లేవర్ రాదు. అందులో అల్లం, వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత మీ ఇంట్లో ఏ కాయగూరలు ఉంటాయి లైక్ క్యారెట్ కానీ, క్యాప్సికమ్ ఆర్ బీన్స్ వాట్ ఎవర్, అవన్నీ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సోయా సాస్, ఒక టీ స్పూన్ టమాటో వేసాక గోబీ వేసుకొని, తర్వాత రైస్ వేసుకొని హై ఫ్లేమ్లో దన టాస్ చేయండి. దానిపైన కొత్తిమీర వేసుకోండి. అంతే, ఇంకా ఎమ్మీ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.